ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుడు చాలా చక్కని వాగ్దానంతో మిమ్మల్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఉదయకాలము చదువుదాం. జెఫన్యా 3:17. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించును. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటామో, దేవుడు నా ఎడల కోపంగా ఉంటాడేమో, దేవుడు నన్ను మెచ్చుకోవట్లేదు, నేను ఆయన ముద్దు బిడ్డను కానని చాలామంది అనుకుంటారు. కొత్తగా జన్మించిన ఒక చిన్న శిశువుని చూసిన తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు తెలుసండి. వారి కాలు చూస్తారు, చేతులు చూస్తారు, వారి ముక్కు, కళ్ళు, ముఖాన్ని చూస్తూ ఉంటారు. వారిని అలాగే చూస్తూ ఉంటారు. నిన్నటి దినమందు మా సంఘంలో ఒక చిన్న బాబు పుట్టాడు. ఆ బాబుని చూడడానికి వెళ్ళినప్పుడు అలాగే మేమందరం ఆ బాబుని అలాగ చూస్తూ ఉన్నాం. మరి తల్లిదండ్రులు ఇంకా ఎలాగ చూస్తారు? వారు పడుకున్నప్పుడు వారు ఎలా పడుకుంటున్నారో, వారు ఎలాగ నవ్వుతున్నారు, వారు ఎలాగ తాగుతున్నారో పాలని ప్రతిదీ పరిశీలన చేసి చూస్తారు. ఈరోజు యేసయ్య కూడా నీ పట్ల ప్రతి దినం అదే ప్రేమతో నిన్ను చూస్తూ ఉంటున్నాడు. మనమైతే పుట్టిన పిల్లలను కొంత మట్టుకు మనమే చూస్తాం, కానీ పెద్దగా అయినాక మనం అంత పట్టించుకోమేమో. కానీ మన దేవుడు మనల్ని ఆయన ఎప్పుడు కన్న బిడ్డలుగా చూస్తూ ఉంటాడు, మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఈ మాటలో జెఫన్యా 3:17లో నీ అందలి ఆనందముతో అను లేదు, కానీ నీ అందలి బహు ఆనందముతో హర్షిస్తున్నాడు. నేను చూసి ఆయన సంతోషపడతా ఉంటున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలము మీరు ఈ దినాన్ని స్టార్ట్ చేయకముందు నీ పట్ల దేవుడు అధికమైన ప్రేమ ఉందని, నీ అందలి సంతోషం కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. నరుల్ని ఆయన కనులారా చూస్తాడంట. తన సృష్టించిన, తన యొక్క పోలికలు సృష్టించిన నరుల్ని తన కనులారా నా సొంత బిడ్డలని చూసుకుంటా ఉంటాడంట. దేవుని దయ వల్ల సోచర్ స్థాపింపబడిన తర్వాత ఫంక్షన్కి అందరిని ఆహ్వానించి తల్లిదండ్రులని కూడా ఆహ్వానించినప్పుడు మొట్టమొదటిగా నా తండ్రిని నేను చూశాను. అక్కడ ఏం జరుగుతుందో అన్నీ కూడా ఆయన తన ఫోన్లో క్యాప్చర్ చేయాలని చూస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా మాట్లాడుతున్నానో, ఆ సంఘంలో మరి ఎంతమంది వస్తున్నారు, అందరూ ఎలాగ స్పందిస్తున్నారని ఎంతో ఆనందంగా సంతోషంగా ఆయన ముఖం వైపు చూసినప్పుడు ఒకలాంటి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ అన్నట్టుగా నేను చూశాను. అలాగే దేవుడు నా తండ్రి కంటే ఎక్కువగా నిన్ను ప్రతి దినం అలా చూస్తాడు. ప్రతి దినము నీ అందరి సంతోషం కలిగి ఉంటారు. ఎందుకు మీరు అనుకుంటారు నా దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, నన్ను పట్టించుకోడు, నన్ను ఏమాత్రము జ్ఞాపకం చేసుకోవడాన్ని ఎందుకు అనుకుంటున్నారు? అందుకే యెషయా 49లో దేవుడు చెప్తా ఉంటున్నాడు కదా, చూడుము నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, తల్లైనా మర్చునేమో కానీ నేను నిన్ను మరువను, ఎందుకు అనుకుంటున్నావు నేను నిన్ను మర్చిపోతున్నానని అని దేవుడు అంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుని దినం అంతా కూడా ఆనందించడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే దేవుడు నీ యందు ఆనందం కలిగి ఉన్నాడు, నీ యందు సంతోషిస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. నువ్వు లేచినా కూర్చున్నా ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎన్నిసార్లు లేచావు, ఎన్నిసార్లు కూర్చుంటున్నావు, ఎన్నిసార్లు బయటికి వెళ్తున్నావు, ఏమి మాట్లాడుతున్నావు, ఆయన పరిశీలన చేసి చూస్తూ ఉంటున్నాడు. నీ పట్ల దేవుడు ఒక ప్రేమికుడుగా, ఒక చక్కని ప్రేమించే తండ్రిగా కూడా నీ పట్ల దేవునికి అట్టి ప్రేమ కలిగి ఉన్నావు. నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ప్రతిదినం ప్రతి క్షణము ఆయన ఉనికి మనతో ఉంది. అంతేకాదు మనతో పాటు యుగ యుగంలో కలకాలం ఆయనతో పాటు జీవించాలని కోరుకుంటా ఉంటున్నాడు. అలాగే ఒక మాట చెప్పి ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. మనల్ని అందరినంట దేవుడు తన ప్రేమతో నింపుతూ ఉంటాడంట. ఎందుకంటే ఆ దినము మనము చక్కగా పని చేస్తామంట, ఆ దినము మనం ఎంతో సంతోషంగా ఉంటామంట. అలాగే మన జీవితంలో మనము ముందు అడుగులు వేయడానికి సిద్ధపడుతూ ఉంటామంట. అందుని బట్టి ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా దేవుడు ఆయన ప్రేమతో నింపుతా ఉన్నాడు. మీరు గ్రహించినట్లయితే ఈ రోజే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభా యేసయ్య, నీవు ప్రతి నిమిషము నీ ప్రేమతో నన్ను నింపుతున్నావు. నేను దుఃఖపడను, నాకు ఇక దుఃఖం లేదు. ఎవరు ఈ లోకంలో నన్ను పట్టించుకున్నా పట్టించకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నా పట్ల సంతోషం కలిగినా, నా బట్టి ఆనందం కలిగి ఉన్నా లేకపోయినా, నీవు నన్ను చూసి ఆనందిస్తున్నావని నీవు సంతోషంగా దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రోజే దేవుని తన ప్రేమతో నిన్ను నింపుతాడు. కళ్ళు మూసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, అయ్యా నువ్వు శక్తిమంతుడవు, అయ్యా నువ్వు బలవంతుడవు నాయన, నువ్వు చక్కని తండ్రివి నాయన, నీ గుండె నిండనైనా ప్రభ తండ్రి మా ఎడల ప్రేమ ఉందని, అలాగే ప్రభ తండ్రి మేము చేసే ప్రతి కార్యాలను చూడడం మాత్రమే కాదు, నీ ప్రేమతో మమ్మల్ని ప్రతి నిమిషము నింపుతున్న విధానం బట్టి నీకు వందనాలు. ఆ ప్రేమ బట్టి మేము మా పనులు సఫలపరచుకోగలుగుతున్నాము నాయన, ఆ యొక్క కార్యాలు మేము చేయగలుగుతున్నాం నాయన. మేము ఎంతో ఉత్సాహముతో ప్రతి దినము ఎన్నోసార్లు ఈ కష్టము ఎలా తీరిపోతుంది అన్నా కూడా నీ వైపు మేము చూసి ధైర్యంతో ముందుకు వెళ్తున్న ప్రతిసారి మాకు జయమును దయచేసి
చేస్తున్నావు. నీ ప్రేమలో మాకు జయము నాయన. నీవు మా పట్ల నీవు ఆనందం కలిగి ఉన్నావని, మా మీద కోపము లేదని, ఆ నిమిషం మాత్రం ఉన్న కోపము కూడా నాయన ప్రభ తండ్రి లేదని అంచుకుంటావని ప్రభ నీ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎవరైతే ప్రభ తండ్రి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, నాకు తోడుగా ఉండి నన్ను ఆనందింప చేస్తాడా అన్నప్పుడు అయ్యా నీవు చెప్తున్నావు, నేను నీ మధ్యలో ఉన్నాను, నీ మధ్యలో ఉండి బహు ఆనందముతో నేను నీ యందు హర్షిస్తున్నాను చెప్పి ఉన్న విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. మేము చేసే కార్యాలు నిన్ను సంతోషపరిచేలాగా ఈ దినమంతా కూడా ప్రభ తండ్రి ఈ దినాన్ని నీ చేతికి అప్పగిస్తూ నీ అందలి ఆనందం మాకు, మా అందలి ఆనందం నీకు ఎప్పుడూ ఉండలాగా నీవే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. బీ హ్యాపీ, గాడ్ ఈజ్ సెలబ్రేటింగ్ యూ. దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉంటున్నాడు. సో సంతోషంగా మీ జీవితాలు, ఈ కొద్ది శేష జీవితాన్ని మీరు గడపండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ టు బీ విత్ యూ. దేవుని ఆహ్వానించండి, ఈ దినమంతా దేవుని యందు ఆనందించండి. అలాగే రేపటి దినమందు సండే సర్వీస్లో మీరందరూ హాజరవ్వాలని కోరుకుంటున్నాను. సో చర్చ్ గచ్చిబౌలిలో, ముఖ్యంగా గౌలితోటి ప్రాంతంలో 7:30 AM ఇంగ్లీష్ సర్వీస్లో మనం కలుద్దాము. 10:30 సర్వీస్ తెలుగు మెయిన్ సర్వీస్లో కూడా మనము కలుద్దామండి. సాయంకాలం SCPC సో చర్చ్ ప్రేయర్ సెంటర్ గచ్చిబౌలి వినాయక్ నగర్లో జరిగిస్తూ ఉంటున్నామండి. సో అది కూడా మీరు ఒకవేళ దగ్గరగా ఉన్నట్లయితే మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. సో సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.